So Tileko, we are using cloud. All of we are accessing the cloud. So in this today's session, we are going to talk about architecture of cloud computing. So I hope yesterday you have taken the notes and you prepared very well on the yesterday's concept. Today we will discuss on how the cloud computing architecture will be there. So I will draw the architecture so that we'll understand the cloud architecture, cloud computing architecture. In the previous session, we have seen normal web application architecture. Today's topic we are going to learn one second. I think my screen is visible, right? So today we are talking about cloud computing architecture. సో మనకు తెలుసు నిన్న కూడా మనం చూసాము ఒక ఆర్కిటెక్చర్ ఉండాలంటే మనము దేర్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. వన్ ఈస్ కెన్ ఎనీబడి రెస్పాండ్? ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. దట్ ఏ పార్ట్స్ పేరు చెప్తారా? కంపోనెంట్స్, మెయిన్ కంపోనెంట్స్. Yes, very good, Venugopal. So it is divided into two parts. One is front end and back end. సో మనకు ఒకసారి ఆల్రెడీ నేను ఇక్కడ ఆర్కిటెక్చర్ డ్రా చేసి పెట్టాను. బికాస్ నిన్న కొంచెం డ్రా చేయడము అది కొద్ది ఇబ్బంది అయింది కాబట్టి. సో దిస్ ఈస్ cloud computer architecture. I hope the screen is visible properly with you, right? So first, front end and back end, it is divided into, అంటే క్లయింట్ ఫ్రమ్ దీన్ని ఏమంటారు, ఫ్రంట్ ఎండ్ దగ్గర ఉన్నది క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఓకే, సో ఈ one part I will explain. Each part I will explain with you so that I will give you a chance to write the notes or draw the diagram afterwards. First, we will see the what is first ఏంటిది, క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ అ ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్. ఇట్ బిలాంగ్స్ టు ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ అనేది మనకు అర్థమవుతుంది. ఇట్ ప్రొవైడ్స్ ఓకే గ్రాఫికల్ యూజర్ ఫేస్ అంటే యూఐ టు ద క్లౌడ్. అంటే ఇది ఒక మనకు ఫస్ట్ క్లౌడ్కి యాక్సెస్ చేయాలంటే మనకు ఫస్ట్ ఏంటిదంటే ఫ్రంట్ ఎండ్ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. దీన్నే జియుఐ అంటారు. ఆర్ లేకపోతే వెబ్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే వెబ్ బ్రౌజర్స్ ఉంటాయి కదా, మోజిల్లా, గూగుల్ క్రోమో, ఇవన్నీ ఏంటిదంటే దీనికి మనకు క్లౌడ్కి యాక్సెస్ చేయడానికి యూజ్ అయ్యే క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తుంది. ఓకే, బై యూజింగ్ దిస్ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ we will interact with the cloud. ఓకే, నెక్స్ట్ ఏంటిది, ఈ బ్యాక్ ఎండ్ కి ఫ్రంట్ ఎండ్ కి మధ్యలో మనకి ఏంటిది అనుసంధానం ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ అ మీడియేటర్. ఇంటర్నెట్ ఈస్ ద మీడియేటర్ బిట్వీన్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఇంటర్నెట్ అంటే ఓన్లీ ఇంటర్నెటే కావచ్చు, ఇక్కడ ఏదైనా ఎనీ ల్యాన్ ఆర్ ఇంట్రానెట్. సో వీ కెన్ ఇంటరాక్ట్ విత్ ద క్లౌడ్. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసేది ఇన్ ద బ్యాక్ ఎండ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బ్యాక్ ఎండ్. ఫస్ట్ అప్లికేషన్ అంటే మనకు ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ సెషన్ వి హావ్ డిస్కస్డ్. అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ సాఫ్ట్వేర్. అంటే మనం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఏదైతే అందులో క్లౌడ్లో పెడతామో ఆ అప్లికేషన్ పేరే అప్లికేషన్ అంటున్నాం. ఇక్కడ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్. మనము మొబైల్ అయితేనేమో యాప్స్ అంటాం.
Apps is nothing but an application. It may be any software or platform that client wants to access. సో ఇక్కడ జూమ్ ఉంది, జూమ్ టూల్ ఉంది. ఇక్కడ జూమ్ టూల్ ఆల్సో కమ్స్ అండర్ ద అప్లికేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చాట్ బాక్స్లో టైప్ చేయొచ్చు, సో దట్ ఐ కెన్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ వన్. నెక్స్ట్ అప్లికేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే సర్వీస్. ఇక్కడ సర్వీస్ అంటే మనకి తెలుసు కదా, ఆల్రెడీ ఈస్ట్ గోదావరి వాళ్ళకి సర్వీస్ మనము 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయని చెప్పాము మనం. ఓకే, అవి ఏమేమి సర్వీసెస్? సాస్, తర్వాత పాస్, ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో మనం బేస్డ్ ఆన్ దట్ సర్వీస్ మనం అర్థం చేసుకుంటాం. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయండి. ఒకసారి మీకు ఇక్కడ టైప్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ తీసుకుందాం, 1 by 1 నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిదో చూద్దాం. ఫస్ట్ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడ ఏంటిది అంటే ఇట్ బిలాంగ్స్ టు ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్. And which provides UI interface to interact with cloud. ఓకే, ఇక్కడ క్లౌడ్ అక్కడ అంటే ఏంటిది? ఇట్ మే బి ఎనీ బ్రౌజర్, ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, IE అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా అండ్ సో ఆన్. సో నెక్స్ట్ ఇంకేం మాట్లాడుకున్నాం మనం? నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటిది? అప్లికేషన్. సో అప్లికేషన్ అంటే ఏంటిది? ఇట్ మే బి ఎనీ సాఫ్ట్వేర్, it is any software or platform that we want to access. ఓకే, ఇది సెకండ్ కాంపోనెంట్. ఇది మనకు ప్రాబ్లం లేదు, అర్థమైపోయింది. ఇక్కడ కొంచెం థర్డ్ పార్ట్లో సర్వీస్ అంటే ఏంటి చాలా మందికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే నిన్న జాయిన్ అయిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సర్వీస్ అంటే మనకు ఈ క్లౌడ్ సర్వీసెస్లో మనకు 3 టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ ఉంటాయి. అది ఏంటిది అంటే, సో ఏ క్లౌడ్ సర్వీస్ manages which type of service you access according to client's requirements. So we have 3 types of services are available. సో వాటి ఏంటిది అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, వీటిని షార్ట్ కట్ల సాస్ అంటాం. దీన్ని ఇంకొక పేరుతో కూడా క్లౌడ్ అప్లికేషన్ సర్వీస్ అని కూడా అంటారు. క్లౌడ్ అప్లికేషన్ సర్వీస్.
సో జనరల్గా ఈ సాస్ అనేది డైరెక్ట్లీ వెబ్ బ్రౌజర్లో రన్ అవుతుంటుంది. ఓకే, మనకు గూగుల్ యాప్స్ తర్వాత ఇప్పుడు మనము వెబ్ఎక్స్ ఇవన్నీ ఏంటివి అంటే క్లౌ జూమ్ టూలు ఇవన్నీ ఏంటిదంటే సాస్ కిందనే వస్తాయి. ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా ఏమేమి ఈస్ట్ గోదావరి రెస్పాండ్ అవుతారా. ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం కదా, గూగుల్ యాప్స్, డ్రాప్ బాక్స్, వెబ్ఎక్స్. These are all are comes under software as a service. ఇవన్నీ వెబ్ బ్రౌజర్లో రన్ అవుతుంటాయి. సో నేను వీటి మీద డీటెయిల్గా కూడా మనం వెళ్దాము, బట్ నేను ఓన్లీ ఈ ఎగ్జాంపుల్ వరకు ఇచ్చేసి వదిలేస్తున్నాను. గో టు మీటింగ్. ఇవన్నీ మనకు వెబ్ బ్రౌజర్లో చాలామంది మీరు డైరెక్ట్గా వెబ్ బ్రౌజర్ నుండే మనము రన్ చేసుకుంటాం. సెకండ్ వచ్చేసి ఏంటిది, సెకండ్ సర్వీస్ ఏంటిది, పాస్ అంటారు వీటినే, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. దీన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్ సర్వీస్ అని కూడా అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటివంటే, ఎగ్జాంపుల్ విండోస్, అజ్యూర్, ఇంకేమేమి ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చాము ప్రీవియస్ సెషన్లో మీరు టైప్ చేస్తే బెటర్. force.com, కామర్స్ క్లౌడ్, and so on. So it is ఇది పాస్ తర్వాత సాస్ బోత్ సిమిలర్గానే ఉంటాయి, బట్ డిఫరెన్స్ ఏంటిదంటే పాస్ అనేది విచ్ ప్రొవైడ్స్ ప్లాట్ఫామ్ ఫర్ ది సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడానికి అంటే సాఫ్ట్వేర్ మనము డిజైన్ చేయడానికి పాస్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ ప్లాట్ఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. దీన్ని ఐఏఎస్ అంటాం. సో వీటిని క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అని కూడా పిలుస్తారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్. సో దీని యొక్క జాబ్ ఏంటిదంటే అన్ని మేనేజ్ చేస్తుంది, అప్లికేషన్స్ డేటా అండ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని మొత్తం ఇది మేనేజ్ చేస్తుంది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ విచ్ మేనేజ్ ద అప్లికేషన్ డేటా అండ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ అనేది ఇది మెయింటైన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఎగ్జాంపుల్స్ AWS EC2, నెక్స్ట్ గూగుల్ కంప్యూట్ ఇంజిన్, దీన్ని GCE అని కూడా అంటాము. నెక్స్ట్ సిస్కో, మెటాపాడ్ అండ్ సో ఆన్. ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని ఇవి అంటాము. ఎగ్జాంపుల్స్ అంటే AWSలో అయితేనేమో EC2 అని యూజ్ చేసుకుంటాము, గూగుల్ అయితేనేమో గూగుల్ కంప్యూట్ ఇంజిన్, సిస్కో అనేది మెటాపాడ్ అని పిలుస్తాం.
సో నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ సర్వీస్ అనేది ఇక్కడ మనం ఒక్కొక్కటి ఇది కొంచెం డెప్త్గా ఉంటుంది. సాస్ అంటే పాస్ అంటే ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క మనము దీనికి ఒక సెషన్ పెట్టేసి నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పార్ట్స్ వైజ్గా నేను చెప్తున్నాను, బట్ మనం డెప్త్గా కూడా వెళ్దాము వీటి మీద. ఫస్ట్ అయితే ఇవి ఈ జస్ట్ గుర్తుపెట్టుకోండి, మనము డెప్త్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఏంటిది, రన్ టైమ్ క్లౌడ్. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటిది, రన్ టైమ్ క్లౌడ్. సో నౌ వి విల్ డిస్కస్ ఆన్ రన్ టైమ్ క్లౌడ్, ఫోర్త్ పాయింట్, రైట్, ఫోర్త్ కాంపోనెంట్ రన్ టైమ్ క్లౌడ్. సో ఈ రన్ టైమ్ క్లౌడ్ అనేది ఏంటిదంటే మన ప్రోగ్రామ్ ఏదైతే రన్ అవుతుందో వాటిని రన్ టైమ్ క్లౌడ్ అంటాము. ఎగ్జిక్యూషన్ అండ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఈ రన్ టైమ్ క్లౌడ్లో ఉంటుంది. ఓకే, సో రన్ టైమ్ క్లౌడ్ ప్రొవైడ్స్ ద ఎగ్జిక్యూషన్ environment to the virtual machines. So which provides the execution and runtime environment to the virtual machine. ఈ పార్ట్స్ అనేవి మనం వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద ఫ్యూచర్ సెషన్స్. ఈ ఒక్కొక్క పార్ట్ మీద మనం వెళ్తుంటాము, అప్పుడు అర్థమవుతుంటుంది మనకి ఇక్కడ ఏమన్నా కొంచెం గ్యాప్ ఉన్నా. నెక్స్ట్ స్టోరేజ్ కాంపోనెంట్. ఎస్, స్టోరేజ్ కాంపోనెంట్ అంటే మీకు ఆల్రెడీ నిన్న కూడా వచ్చింది మనకు. స్టోరేజ్ అంటే ఏమేమి ఉంటాయో అనేది మనం చూసాం కదా. ఒరాకిల్ కావచ్చు, MySQL కావచ్చు, ఇవన్నీ ఏంటంటే స్టోరేజ్ డివైజెస్, స్టోరేజ్ సర్వర్స్, వెబ్ డేటాబేస్ సర్వర్స్ అంటాం. స్టోరేజ్ కాంపోనెంట్. ఈ స్టోరేజ్ కాంపోనెంట్ అంటే మనకు తెలుసు కదా, స్టోరేజ్ అంటే విచ్ స్టోర్స్ ద డేటా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, మనకు మోస్ట్లీ వెళ్ళేదే క్లౌడ్కి వెళ్ళేదే ఈ స్టోరేజ్, డేటాని స్టోరేజ్ చేసుకోనికి మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ of cloud, which provides a huge amount of storage in the cloud and manage the data. So it is storage component. ఇక్కడ దెర్ ఆర్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్లో కూడా మనకు 3 లెవెల్స్ ఉంటాయండి. వాటిని హోస్ట్ లెవెల్, అప్లికేషన్ లెవెల్ అండ్ నెట్వర్క్ లెవెల్ అనేది 3 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్స్ ఆర్ అవైలబుల్. సో అవి ఏంటివంటే we have 3 types of infrastructure in the cloud. First one is host level, application level and a network level. So a cloud infrastructure which includes hardware and software components. అవేంటివంటే దట్ ఈస్ సర్వర్స్, నెట్వర్క్ డివైసెస్, వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్. ఇవన్నీ మనం డీటెయిల్గా తర్వాత నేర్చుకుందాం. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ కాంపోనెంట్. సో ఈ మేనేజ్మెంట్ అంటే ఇస్ నథింగ్ బట్ వీ కెన్ బై యూజింగ్ దిస్ మేనేజ్మెంట్ కాంపోనెంట్ తోటి మనం ఏంది అప్లికేషన్ సర్వీస్ని రన్ టైమ్ స్టోరేజ్ ఇవన్నిటిని మనము మేనేజ్ చేస్తాం. we can manage the all the application and service runtime cloud storage. ఇప్పుడు పైన ఉన్న 6 పార్ట్స్ ఉన్నాయి కదా, అది 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ ని మేనేజ్ చేస్తాం. సో మేనేజ్మెంట్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ కాంపోనెంట్స్ such as application, service, runtime cloud, storage, infrastructure. And other security issues in the back end. సో ఈ అన్నిటిని కోఆర్డినేట్ చేయవచ్చు మేనేజ్మెంట్ కాంపోనెంట్ తోటి. సో నెక్స్ట్ కాంపోనెంట్ సెక్యూరిటీ. సో బై డిఫాల్ట్ సెక్యూరిటీ అనేది ప్రతి క్లౌడ్లో ఉంటుంది. సో సెక్యూరిటీ ఈజ్ an built-in backend component of cloud computing, and which implements security mechanism. ఓన్లీ ఈ సెక్యూరిటీ అని ఎలా ఉంటుంది అంటే మనకు ఎవరు ఓన్లీ అథెంటికేషన్ పర్సన్ మాత్రమే యాక్సెస్ చేసే విధంగా ఆ మెకానిజమ్స్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరెవరు యాక్సెస్ చేయాలి, ఎవరెవరు యాక్సెస్ డినై చేయాలి, ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలనేది ఇది సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చే కాంపోనెంట్ ఏముందంటే ఇక మిగిలింది ఇంటర్నెట్. అంటే మనకు తెలిసిందే, it is a mediator between front end and back end. సో ఇది ఆర్కిటెక్చర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుంది. మనము ఫ్యూచర్లో ఒక్కొక్క దాని మీద మనము చూస్తాము. నెక్స్ట్ సెషన్లో ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం ఇక్కడ కొద్దిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే సర్వీసెస్. ఈ సర్వీసెస్ సాస్, పాస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ఇది మనం కొంచెం డీప్గా నేర్చుకుందాము. ఇవి ఒక్కొక్కటి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది ఒక్కటి మాత్రం మనకు కొత్తగా ఉంటుంది. మిగతా అన్ని మాత్రం కొంచెం ప్రోగ్రామింగ్ తెలిసిన వాళ్ళకి మాత్రం ఇది అర్థమై ఉంటుంది. రన్ టైమ్ క్లౌడ్ అంటే ఏంటంటే విచ్ ప్రొవైడ్ ద ఎగ్జిక్యూషన్ అండ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో మనం ఏ సాఫ్ట్వేర్ రన్ కావాలన్నా కానీ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది బై డిఫాల్ట్గా మనం ఇన్స్టాల్ చేసుకుంటాం మన సిస్టంలో. ఏదైనా మన డెస్క్టాప్ ఏదైనా సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నా కానీ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటేనే ఆ ప్రోగ్రామ్ ఆ సాఫ్ట్వేర్ ఆ అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో అది ఈ క్లౌడ్లో ఉంటే వాటిని రన్ టైమ్ క్లౌడ్ అంటాము. రన్ టైమ్ విచ్ ప్రొవైడ్స్ ద రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో స్టోరేజ్ అంటే మనకు తెలుసు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్ వీ హ్యావ్ హోస్ట్ లెవెల్, అప్లికేషన్ లెవెల్ అండ్ నెట్వర్క్ లెవెల్ అనేది ఉంటుంది. సో దాంట్లో హార్డ్వేర్ ఏంటి, సాఫ్ట్వేర్ ఏంటి, ఆల్ ద కంపోనెంట్స్ ఆర్ విచ్ ఆర్ ఇంటిగ్రేటెడ్.
సో మనము ఇప్పటి వరకు ఏంటిదంటే క్లౌడ్ దాని మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఆర్కిటెక్చర్. సో అదేవిధంగా ఒకసారి క్లౌడ్ లిటరసీ, AWS ఎడ్యుకేట్లో క్లౌడ్ లిటరసీ మీద మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ గో టు మాడ్యూల్స్ కదా. సో అందరు కూడా మీరు, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ రిజిస్టర్ ఇన్ ద AWS ఎడ్యుకేట్. ఇంకా కొంతమంది ఏంటంటే ఒక డొమైన్స్ క్రియేట్ చేయమంటున్నారు. అందుకని ఆల్ ఆఫ్ యువర్ కోఆర్డినేటర్స్ దే హ్యావ్ అవర్ ఓన్ డొమైన్స్, అంటే అఫీషియల్ మెయిల్ ఐడీస్ ఉన్నాయి కాబట్టి బై యూజింగ్ ద అఫీషియల్ మెయిల్ ఐడీస్ యూ కెన్ రిజిస్టర్ ఇన్ ద AWS. సో నో నీడ్ టు క్రియేట్ ద మెయిల్ మెయిల్ ఐడీస్. వాళ్ళందరికీ @డొమైన్స్ మనకు ఉన్నాయి కదా, వాళ్ళతో దీంట్లో రిజిస్టర్ కావచ్చు. సో దీంట్లో ఫస్ట్ కంప్యూటర్ బేసిక్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్, ఇంపాక్ట్ ఆఫ్ కంప్యూటింగ్, ఈ మేజర్ 5 మిషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క మిషన్ మనము వీడియో చూసుకుంటూ ఆ వీడియో తర్వాత క్విజ్ అనేది ఉంటుంది. ఆ రిలేటెడ్ అంటే ఆ వీడియోలో ఉంటుంది మోస్ట్లీ ఆన్సర్స్, మనం అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. దీంట్లో ఆల్రెడీ ఇది ఎర్న్ అయ్యి ఉన్నట్టుంది. మీరు అందరు కూడా ఓపెన్ చేస్తారా ఇది? కెన్ యూ ఓపెన్ ఆల్ ఆఫ్ యూ? సో ఇవన్నీ క్లిక్ చేసుకుంటే వెళ్ళడమే. సో మీరందరూ ఇవి if you are ready to begin your cloud journey. సో ఇక్కడ క్లిక్ చేయండి సో దట్ ఇట్ స్టార్ట్స్ అ వీడియో. సో ఇక్కడ మనకు 4 వీడియోస్ ఉంటాయి. ఒకటేమో ఇంటర్నెట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తర్వాత వైర్స్, కేబుల్స్ అండ్ వైఫై, ప్యాకెట్స్, రూటింగ్ అండ్ రిలయబిలిటీ, అండ్ ఇంకొకటి ఏంటంటే HTML. సో ఇవి ప్రోటోకాల్స్, తర్వాత HTML వెబ్ పేజెస్, వాటి మీద బేసిక్స్ ఉంటుంది. అది డెప్త్ కూడా ఏం లేదు, అందరికి కూడా అర్థమైపోతుంది. ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఇది ఫస్ట్ ఇంటర్నెట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో మీరు కూడా క్లిక్ చేస్తారా? సో శివరామ్ కృష్ణ, నీది ఒక్కసారి నువ్వు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఎగ్జామ్ రాస్తే బెటర్ ఏమో, ఆన్లైన్గా అందరికి అర్థమైపోతుంది. నీ స్క్రీన్ షేర్ చేయగలుగుతావా? మనం ఇక్కడ హెల్ప్ చేద్దాం. లేదు అంటే ఒక్క నిమిషం ఉండు, మీకు ఇక్కడ వినబడదు. 3 minutes ఉంటుంది ఈ వీడియో, అంతే కదా? సో ఇక్కడ ఇంటర్నెట్ అంటే ఏంటిది, వాటి ఇన్ఫర్మేషన్ అనేది వాట్ ఈజ్ ఇంటర్నెట్. సో మనకు అంటే అది వచ్చే ముందే మనం చెప్తాము, ఇంటర్నెట్ అంటే మన అందరికి బాగా తెలుసు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎస్పెషల్లీ లాక్డౌన్లో మాత్రం ఇంటర్నెట్ లేకుండా మనకు పొద్దు గడిచేటట్టు లేదు. సో మనకి ఇంటర్నెట్ అంటే ఏంటిది? ఇట్స్ అన్ని బిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ ఇంటర్లింక్డ్ టుగెదర్. ఓకే, సో వాటిని ఇంటర్నెట్ అంటాము. ఇంటర్నెట్ కంప్యూటర్ నెట్వర్క్స్ విచ్ ప్రొవైడ్స్ the information and communication facilities. Okay, consisting of interconnected network using the
కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ని ఇంటర్నెట్ అంటాం. ఇక్కడ ఫస్ట్ ఇంటర్నెట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 1960లో స్టార్ట్ అయింది. అంటే నాకు జనరల్ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. 1960లో ఆ ఫస్ట్ ఇంటర్నెట్ పేరు ఏమన్నారంటే దాన్ని ఆర్పా నెట్ అని పిలిచారు. నాకు తెలిసి ఒకసారి చూద్దాం, ఇందులో కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటా. 17 ఉంటుంది సార్. ఫార్వర్డ్ చేయొచ్చా ఇది? చేయొచ్చు సార్. చేయొచ్చా? కొంచెం మీకు సౌండ్ కూడా వినబడదు. ఇదంతా ఏంటంటే ఇంటర్నెట్ అంటే ఏంటిది అనేది అందరిని అడుగుతున్నారు. మనకు తెలుసు కదా, మనకు యూట్యూబ్లో ఏదైనా కొత్త మూవీ రిలీజ్ అయినప్పుడు అందరూ మైక్ పట్టుకొని వెళ్ళి అడుగుతారు కదా, అలా అడుగుతున్నారు వాట్ ఈజ్ ఇంటర్నెట్ అని. ఎవరెవరు ఏమేమి కనిపెట్టరా అన్ని ఫోటోలు చూపిస్తున్నారు ఇక్కడ. సో మీ అందరికి యాక్సెస్ ఉంది కాబట్టి మీరు ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఒకసారి ఈ మిషన్ చూడండి. ఎస్ సార్. ఆ 1970s ఫస్ట్ ఇంటర్నెట్ అనేది స్టార్ట్ అయిందని ఉంది. కాకపోతే కొన్ని దాంట్లలో 60s అని కూడా ఉంటుంది. బట్ ఎనీ దట్ ఈస్ నాట్ ఏ ఇష్యూ. 70s తీసుకుందాం. ఫౌండర్స్ ఆఫ్ ఇంటర్నెట్. వీళ్ళు ఫౌండర్స్. వీళ్ళు యుఎస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ వీళ్ళు యుఎస్ లో ఉంటారు. వీళ్ళు డిఫెన్స్ దాంట్లో ఫస్ట్ యూజ్ చేశారు. ఆర్పానెట్ ఫస్ట్ ఇంటర్నెట్ వెళ్ళేది దీన్ని ఆర్పానెట్ అని పిలిచేవాళ్ళు. అంటే ఆర్పానెట్ అంటే ఏంటిదంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్. ఓకే, దీన్ని ఫస్ట్ యుఎస్ డిఫెన్స్ వాళ్ళ కోసం అని యూజ్ చేశారు, వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోనికి. సో ఫస్ట్ అక్టోబర్లోనేమో వాళ్ళు యూజ్ చేశారు. బట్ 70s ఆర్ 60s, బట్ వీళ్ళు 70 అని చెప్తున్నారు. మనం కూడా 70, ఎందుకంటే క్వశ్చన్స్ అందులో ఉండే రావచ్చు కాబట్టి. ఎస్ సార్. ఫస్ట్ పాల్ బ్యారన్. ఈ పేర్లను గుర్తుపెట్టుకోవాలనుకుంటా, ఈ క్వశ్చన్స్ వీటి మీదే వస్తాయి. డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ ఇన్వెంటర్. సో హౌ ఇంటర్నెట్ వెళ్తుందంటే ప్యాకెట్స్ త్రూ ద ప్యాకెట్ స్విచ్డ్ నెట్వర్క్ త్రూలా మనకు దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ 2 types ఆఫ్ నెట్వర్క్స్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటెడ్, సెంట్రలైజ్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. బట్ ఇంటర్నెట్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ ప్యాకెట్ స్విచ్డ్ నెట్వర్క్ త్రూలా మనము ఇన్ఫర్మేషన్ అనేది ఒక సిస్టమ్ నుండి, ఒక నోడ్ నుండి ఇంకొక సిస్టమ్కి ఇలా పాస్ అవుతుంది. సో డేటా అనేది ఎప్పుడు కూడా ప్యాకెట్ త్రూలో పాస్ అవుతుంది. అంటే ఒక్కొక్క ప్యాకెట్ అనేది విచ్ క్యారీస్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 1500 bytes-ని మనము అది క్యారీ చేస్తుంది. సో అది మనం చూద్దాము. అదే సో ఇప్పుడు మనకు ఒక ఈమెయిల్ పంపాలనుకోండి. జస్ట్ ఇఫ్ ఐ వాంట్ టు సెండ్ వన్ ఈమెయిల్ విత్ అదర్ పర్సన్, మనం మెయిల్కి వెళ్ళి కంపోజ్ చేస్తున్నాం కదా, ఆ ఈమెయిల్ అనేది ఎలా వేరే అవతల వ్యక్తికి, సెకండ్ పర్సన్స్కి రీచ్ అవుతుందంటే ఆ మెసేజ్ అనేది బ్రేక్ అవుతుంది. మనం పంపించిన మెసేజ్ ఏదైనా కానీ అది ఎలా ఆ బ్రేక్ అయ్యే వాటిని, ఒక్కొక్క బ్రేక్ అయ్యే వాటిని ప్యాకెట్స్ అంటారు. ప్యాకెట్స్ త్రూలో మనకు బ్రేక్ అవుతుంది. మీ అందరికి తెలిసే ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే అందరు కూడా
నెట్వర్క్, హార్డ్వేర్ నెట్వర్క్ మీరు చాలాసార్లు నేర్చుకున్నారు. సో డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది చూపిస్తారు త్రూ డిఫరెంట్ నెట్వర్క్స్లో అయినా కానీ. సో తను ఇంటర్నెట్ యొక్క ప్రాధాన్యత అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇంటర్నెట్స్ ఎలా ఉంటుందో డైలీ రొటీన్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో మీరు అందరూ కూడా ఈ వీడియో అనేది చూడొచ్చు. బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఉంటుంది. సో దీంట్లో ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా నూకరాజు? ఈ వీడియోలో ఇది ఇంటర్నెట్ గురించే కదా. సో ఇంటర్నెట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది నెక్స్ట్ టాపిక్ ఏంటిదంటే వైర్స్, కేబుల్స్ అండ్ వైఫై. సో దీంట్లో డెఫినేషన్ ఆఫ్ ఇంటర్నెట్, ఫస్ట్ ఇంటర్నెట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫస్ట్ నేమ్ ఆఫ్ ది ఫస్ట్ ఇంటర్నెట్ పేరేంటిది, దాని తర్వాత ఇంటర్నెట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇంటర్నెట్ అనేది ఏంటిది అనేది ఫస్ట్ వీడియోలో తెలుసు మనము. దాంట్లో ఆ వీడియోలో ముఖ్య ఉద్దేశం అది. సో మీరందరూ కూడా ఒకసారి వినండి అది ఆ వీడియో. నెక్స్ట్ వచ్చేసి వైర్స్, సో ఇన్ఫర్మేషన్ అనేది ఎలా పాస్ అవుతుంది అంటే మనకి ఏది కానీ ఇంటర్నెట్లో అంటే ఒకసారి సిస్టంలో స్టోర్ అయిందనుకో మనకి ఇన్ఫర్మేషన్ డేటా అనేది ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ద బైనరీ ఇన్ఫర్మేషన్ త్రూ ద బైనరీ అంటే జీరోస్ అండ్ వన్స్ దట్ విచ్ కన్వర్ట్స్ ఇంటూ జీరోస్ అండ్ వన్స్. వాటిని బైనరీ ఇన్ఫర్మేషన్ అంటారు. ఆ బైనరీ ఇన్ఫర్మేషన్ త్రూలోనే సెండ్ అవుతుంది. దాని తర్వాత అగైన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ డేటా మనం ఎప్పుడైతే ఓపెన్ చేసినప్పుడు. సో అది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు. సో 8 బిట్స్ని 1 బైట్ అంటాము. సో 1000 బైట్స్ని 1 కిలో బైట్ అంటారు, మెగాబైట్. ఒక MP3 సాంగ్ జనరల్గా 3 to 4 మెగాబైట్స్ ఉంటుంది అని చెప్తున్నారు. సో మనకు వీడియో కావచ్చు, లేకపోతే ఆడియో కావచ్చు, లేకపోతే ఇమేజే కావచ్చు, అంటే ఫోటోగ్రాఫే కావచ్చు, ఎవ్రీథింగ్ విచ్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది బైనరీ ఇన్ఫర్మేషన్. అంటే బైనరీ అంటే జీరోస్ అండ్ వన్స్, ఆ రూపంలోనే ఇందులో స్టోర్ అవుతుంది.
సో ఇక్కడ కూడా స్విచ్ లో కూడా మనకు 0 and 1 లాగా ఉంటుంది. లైట్ ఆన్ చేస్తే 1, 0 అంటే ఆఫ్ అని